ఇక నెక్స్ట్ వార్త, ఎట్టకేలకి కడప బరిలో షర్మిల అనేది దాదాపుగా ఖాయమైందండి. అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. ఎందుకంటే ఈ మేరకి కడప ఎంపీ స్థానానికి అంటే అవినాష్ రెడ్డి మీద పోటీకి షర్మిల గారు దిగబోతున్నారు. కేంద్ర కాంగ్రెస్ పార్టీ వారికి ఈ మేరకు ప్రతిపాదనలు వెళ్ళినాయి. స్టేట్ నుంచి ఏపీసీసీ వాళ్ళు అధిష్టానానికి పంపించారు ఎంపీ స్థానానికి పోటీ చేయాలని చెప్పి. దాంతోపాటుగా అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల లిస్టు కూడా వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళు పంపించారు. అందులో షర్మిల గారు కడప లోక్సభ స్థానానికి పోటీ చేస్తారని చెప్పి వాళ్ళు ఇచ్చారు. మోస్ట్ ప్రాబబ్లీ ఆ సీటు ఖరారవుతుందండి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పోటీ ఉంటుంది కడపలో ఈసారి. నేను నిన్నే చెప్పాను ఒక వేరే వీడియోలో, అదేంటంటే తెలుగుదేశం పార్టీ వారు భూపేష్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన్ని పెట్టారు. జమ్మలమడుగుకు చెందినటువంటి వ్యక్తి, మన ఆదినారాయణ రెడ్డి గారికి బంధువు కూడా అనుకోండి. అతన్ని అభ్యర్థిగా పెట్టారు. అతను అంత తెలిసిన వ్యక్తి కాదు. అతను ఏదో పూర్తిగా వీక్ అని కాదు, కానీ అవినాష్ రెడ్డిని ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయా అనేది నా ప్రశ్న. అందువల్ల ఉద్దేశపూర్వకంగా ఇలా పెట్టారా కొంచెం వీక్ క్యాండిడేట్ని? తద్వారా వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు అక్కడ నిలబడతారు, వాళ్ళు గెలవడానికి ఒక అవకాశాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఇట్లా చేసిందా అనేటువంటి ఒక ప్రశ్నని లేవనెత్తాను నేను మొన్న చేసినటువంటి వీడియోలో. సో ఇప్పుడు అది కరెక్ట్ అని తేలింది. ఎందుకంటే వైఎస్ షర్మిల నిలబడితే అప్పుడు అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల అవుతుంది. తెలుగుదేశం అభ్యర్థి రంగంలో ఉంటాడు, కానీ నామినల్గా మాత్రమే ఉంటాడు. షర్మిల అయితే మాత్రం ఖచ్చితంగా గట్టి పోటీని ఇవ్వగలదండి అవినాష్ రెడ్డికి. వేరే ఎవ్వరు ఇవ్వలేరు. సౌభాగ్యమ్మ గారు, ఆవిడకి ఆరోగ్యం బాగుండదు, ఆవిడకి మాట్లాడలేదు. సునీత గారికి ఇంట్రెస్ట్ కూడా లేదు ఆవిడకి రాజకీయాల్లోకి రావడం వల్ల. ఇంకొక నష్టం ఏంటంటే ఇంట్రెస్ట్ లేదు ఒకటి. రెండవది, రాజకీయాల్లోకి వచ్చి నేరుగా నిలబడితే అభ్యర్థిగా ఆవిడ ఏదైతే కాజ్ ఉందో వివేకానంద రెడ్డి గారి హంతకులను పట్టించాలి అని, వాళ్ళకి శిక్ష పడాలి అని, ఆ కాజు డైల్యూట్ అవుతుంది, కొంచెం పలసపడుతుంది అన్నమాట. ఎందుకంటే రాజకీయాలు అంటుకుంటాయి దానికి మళ్ళీ. అది కూడా ఇష్టం లేదు సునీతారెడ్డి గారికి. అందువల్ల ఆవిడ దూరంగా ఉంది. సో ఆ నేపథ్యంలో మోస్ట్ ప్రాబబ్లీ షర్మిల నిలబడుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. ఆ ప్రకారం షర్మిల ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద కడప బరిలో ఎంపీగా పోటీ చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇది రసవత్తరంగా ఉంటుంది ఈ పోటీ, అందులో సందేహం లేదు. ఇక చివరగా వివేకం అనే సినిమా గురించి అండి. ఇది గతంలో కూడా మాట్లాడదాం అనుకున్నాను నేను. వివేకం అనే ఒక సినిమా వచ్చింది, ఫీచర్ ఫిల్మ్ ఇది. అయితే ఎవరు తీశారు ఏమిటి ఇట్లాంటి వివరాలు ఏమీ బయటికి రాలేదు. ఒక టీజర్ బయటకు వచ్చింది. ఈ టీజర్లో దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే, టీజర్ చూడగానే అర్థమయ్యేది ఇది ఏమనాలంటే వాస్తవంగా ఏమి అయితే జరిగినాయి ఆ పరిణామాలు నిజ జీవితంలో వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి దానిని యాజ్ ఇట్ ఈజ్గా ఏమాత్రం ఫిక్షన్ లేకుండా ఇందులో పెట్టారు. క్యారెక్టర్స్తో సహా ప్రతి వాళ్ళు కూడా ఎవరైతే బతుకున్నారో వాళ్ళందరి క్యారెక్టర్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, షర్మిల గారు ఉన్నారు, వైఎస్ భారతి గారు ఉన్నారు, సునీత గారు ఉన్నారు, ఇక మిగతా వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టారు వాళ్ళందరినీ కూడా. కొన్నిసార్లు అయితే పేర్లు కూడా మార్చాలి వాళ్ళవి. సో ఆ రకంగా చూసినప్పుడు అది కొంచెం సాహసోపేతమైనటువంటి ప్రయత్నమే. ఎవరు తీశారు ఏమిటి ఇట్లాంటి వివరాలు ఏమీ పెద్దగా బయటికి రాలేదండి. ఈనాడు వాళ్ళు వేసినటువంటి వార్త ప్రకారం టీమ్ ఎస్క్యూబ్ అనేవాళ్ళు తీశారు అని చెప్తున్నారు. వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు పెద్దగా రాసుకోలేదేమి. ఆ సినిమాలో మొదట్లో ఏమైనా వస్తుందంటే బేస్డ్ ఆన్ సిబిఐ ఛార్జ్షీట్ ఇన్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అని ముందు వేశారు. అంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సిబిఐ వారు ఏదైతే ఛార్జ్షీట్ వేశారో దాని ఆధారంగా తీసిన సినిమా అని. సో ఈ సినిమాలో యాజ్ టీజ్గా ఛార్జ్షీట్లో సిబిఐ వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని అదే నేరేషన్ చేశారండి. అందులో వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అది కూడా కొంత రియలిస్టిక్గా ఉంది. సినిమాలో యాజ్ ఇట్ ఈజ్గా ఓన్లీ ఈ ఒక్క ఇష్యూ మీదనే తీశారు. మామూలుగా మన సినిమాల్లో ఏంటంటే మధ్యలో ఒక పాట, కొంచెం ప్రేమ కథ ఇట్లాంటివి పెడతారు. అట్లా కాకుండా మన హాలీవుడ్ స్టైల్లో ఇంగ్లీష్ సినిమాల రీతిలో ఒకటే అంశం మీద దృష్టి పెట్టి దాని మీదనే ఫోకస్ పెట్టి అది మాత్రమే తీయడం అన్నమాట. ఆ రకంగా తీశారు వివేకం అనే సినిమాని. ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయలేదు. బహుశా థియేటర్లో రిలీజ్ చేస్తే సెన్సార్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సెన్సార్ సర్టిఫికేట్ మీద మళ్ళీ అడ్డుకునేటువంటి అవకాశాలు ఉంటాయి చాలామంది, ఎస్పెషల్లీ వైసీపీ. గతంలో కూడా జరిగినాయి కదా. ఆ కారణం చేత ఈ ఎన్నికల్లోపు ఈ సినిమా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అందువల్ల బహుశా ఆలోచనతోటి వాళ్ళు ఏం చేశారంటే సినిమాని థియేటర్లో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద, అంటే మనకి స్ట్రీమింగ్ సర్వీసెస్ ఉంటాయి కదా టీవీల్లో, వాటిల్లో రిలీజ్ చేశారు. వాళ్ళు ఒక
వెబ్సైట్ కూడా పెట్టారు, vivekabiopic.com అనేది పెట్టి అందులో కూడా చూడొచ్చు మీరని చెప్పారు. నిన్నే రిలీజ్ చేశారండి. అందులో అంతకుముందు యూట్యూబ్లో అది చూసాము. ఆ రిలీజ్ అయిన ఒక రోజునే శుక్రవారం నాడు రిలీజ్ అయిందట. 10 లక్షల వీక్షణలు వచ్చినాయని చెప్పి వాళ్ళు రాశారు. అది కాకుండా బయట కూడా అవైలబుల్గా ఉందండి. చాలా చోట్ల చూశాను ఈ సినిమా అవైలబుల్గా వాళ్ళు పెట్టారో లేకపోతే ఎవరైనా లీక్ చేశారో తెలియదు, కానీ దిస్ ఈజ్ అవైలబుల్. ఇందులో స్పష్టంగా హూ కిల్డ్ బాబాయ్ ఇట్లా ఏవైతే ప్రాచుర్యంలోకి వచ్చినాయో అవన్నీ పెట్టేశారు.